ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో 9వ నాటి రాత్రి ధ్వజావరోహణం ఉత్సవం ఆలయంలో జరుగుతుంది. శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి సమక్షంలో వేద పండితులు వేదం పారాయణ చేయుచుండగా, మంగళవాద్యాలు మ్రోగుచుండగా, భేరీ నినాదాలు మార్మ్రోగుచుండగా, బ్రహ్మాది దేవతలకు అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెప్పుచూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభం మీద నుండి కిందకి దించుతారు. ఇట్లు బ్రహ్మోత్సవాలు గరుడకేతనం ఎగురవేయడంతో బ్రహ్మాది దేవతలను దిక్పాలరులను ఆహ్వానించడంతో ప్రారంభమై గరుడధ్వజం దించివేయడంతో బ్రహ్మాది దేవతలకు దిక్పాలరులకు వీడ్కోలు చెప్పడంతో పరిసమాప్తం అవుతాయి. బ్రహ్మోత్సవాలు సంపూర్తి అయిన తర్వాత శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలకు దిక్పాలురకు ప్రీతితో వీడ్కోలు చెప్పడాన్ని అన్నమాచార్యులు ఇలా వర్ణించారు. భోగీంద్రులను మీరు బోయిరండు వేగాన మీదటి విభవాలకు హరుడ పోయిరా అజుడ నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు సురలు మునులును భూసురులు బోయిరండు అరవిరి నిన్నాళ్ళు నలసితిరి జముడ పోయిరా శశియు నీవును పోయి సముఖుడవైరా సురలగూడి గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి నారద సనక సనందనాదులు భూరి విభవముల బోయిరండు దూరముగా బోకిట్టే తొరలి వెంకటగిరి చేరి నన్నిట్లనే సేవించుడి. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేవతలందరికీ వీడ్కోలు పలికిన తర్వాత భక్తులందరితో ప్రతి సంవత్సరం సూర్యుడు కన్యారాశిలో సంచరించే కన్యామాసంలో ఈ బ్రహ్మోత్సవం ఎవరు చేయించినా నిర్వహించిన వారు ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవించి పరమపదాన్ని పొందుతారు. బ్రహ్మోత్సవ దినాలలో అన్నదానం చేయుట పుణ్యకార్యము. అన్నదానము చేసిన వారు ఇహపర సుఖాలను పొందుతారు. ధ్వజావరోహణం తర్వాత ఉత్సవమూర్తులకు నివేదన కర్పూర నిరాధన జరుగుతాయి. తరువాత అర్చకులకు ఆచార్య పురుషులకు సత్కారం జరుగుతుంది. ఆ తరువాత మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై రంగనాయకుల మండపం చేరుతారు. ఈ ఉత్సవమూర్తులు బ్రహ్మోత్సవ ప్రారంభం నుండి ఆనంద నిలయాన్ని ధ్రువమూర్తి సన్నిధానాన్ని వీడి దీపావళి వరకు రంగనాయకుల మండపంలో కొలువై ఉంటారు. యమరిన బాణ విద్యల విచిత్రతయు హరి తిరువీధుల నరిగిడి సొబగు అని శ్రేష్టలూరి వెంకటాచార్యుడు శ్రీనివాస విలాస సేవది అనే ద్విపద కావ్యంలో బ్రహ్మోత్సవ వైభవాలను వేడుకలను వర్ణించాడు. పూర్వము బ్రహ్మోత్సవ వేడుకల్లో బాణసంచా కాల్చేవారు. ఆ వేడుక ఇప్పుడు జరగడం లేదు. ఎట్టూరు తిరుమల కుమార దాతాచార్యులు అని తిరుమల ఆలయ ఆచార్య పురుషుడు 720 రేఖై పన్నులు సంవత్సర ఆదాయంగా వచ్చే 4 గ్రామాలను అల్పిసి బ్రహ్మోత్సవాలు కైశిక ద్వాదశి ఉత్సవం జరిపించడానికి శ్రీభండారానికి దానం చేశాడు. ఇందులో 410 రేఖై పన్నులు అల్పిసి బ్రహ్మోత్సవం జరిపించడానికి కేటాయించాడు. ఇందులో బాణసంచా కాల్చే వేడుకకు 20 రేఖై పన్నులు కేటాయించాడు. దాన శాసనము 25/9/1583, తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాలు 1998 ద్వారా ఈ విషయాలు మనకు తెలుస్తోంది. ఈ శాసనం తిరుమల ఆలయం 3వ ప్రాకారం దక్షిణపు గోడపై చెక్కబడి ఉంది. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు రాత్రి ఉత్సవానికి ముందు తిరుమల ఆలయం వెలుపల ఆగ్నేయ దిశలో ఉన్న కొలువు మండపంలో సహస్ర దీపాలంకరణల మధ్య దేవేరి సహితుడైన మలయప్ప స్వామికి ఉయ్యాల సేవ జరుగుతుంది. సహస్ర దీపాల మధ్య స్వామివారు దేవేరులతో కూడి ఉయ్యాలలూగుతూ వింత వింత కాంతులతో ప్రకాశిస్తూ భక్తజనానికి కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. ఓం నమో వెంకటేశాయ.